హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బెంజమిన్ బ్లూమ్స్ ప్రతిపాదించిన రెండవ రంగంలోని భావావేశ రంగం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకుముందు వీడియోలో మనం జ్ఞాన రంగం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం భావావేశ రంగం. క్రతహాల్ బ్లూమ్స్ మాసియాలు 1964లో ప్రచురించారు. భావావేశ రంగంలోని లక్ష్యాలను ది టాక్సనీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ హ్యాండ్బుక్ టు ఎఫెక్టివ్ డొమైన్లో తెలియజేశారు. ఇది టీజీటీ 2017, పీజీటీ 2022లో ఇంపార్టెంట్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ వచ్చిందనమాట. పిల్లలు తాము విన్నా, చదివినా, చూసిన లేదా పొందిన సమాచారానికి మరియు అనుభవాలకు ప్రతిస్పందిస్తారు. విషయాలను మంచివి, చెడ్డవి, లాభదాయకాలు, నష్టకారకాలుగా వర్గీకరించడానికి, వ్యవస్థీకరించడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థుల పూర్వ ప్రస్తుత అనుభవాల దృష్ట్యా వారి భావనలో మార్పులు చేర్పులు జరగడంలో క్రమంగా వారి మూర్తిమత్వ లక్షణాలు స్థిరీకృతం అవుతాయి. నెక్స్ట్, ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు, విలువలు, ప్రశంసలు, అనుభూతులు భావావేశ రంగానికి చెందినవి. టెట్ 2022 వచ్చిన బిట్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. మానవ ప్రవృత్తి, ప్రవర్తన, ప్రతిస్పందనలకు సంబంధించినవి. జ్ఞానం, అవగాహన, మానసిక చలనాత్మక నైపుణ్యాల ద్వారా కలిగిన సంస్కారం వల్ల విద్యార్థి భావావేశ రంగంలోనికి ప్రవేశిస్తారు. ఏ భావావేశ లక్ష్యం ఎప్పుడు కలుగుతుందో చెప్పలేం. మూర్తిమత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం వల్ల ఈ రంగం ముఖ్య విద్యా లక్ష్యం. భావావేశ రంగంలో 5 లక్ష్యాలుంటాయి. వీటిని అంతర్వృద్ధి అనే లక్షణం ఆధారంగా వర్గీకరించారు. నెంబర్ 1 గ్రహించడం, రిసీవింగ్. నెంబర్ 2 ప్రతిస్పందించడం, రెస్పాండింగ్. నెంబర్ 3 మూల్య నిర్ధారణ, వాల్యూయింగ్. నెంబర్ 4 వ్యవస్థీకరణం లేదా వర్గీకరణం, ఆర్గనైజింగ్. నెంబర్ 5 ఆకర్షణీయం లేదా గుణీకరణాలు, క్యారెక్టరైజేషన్. గ్రహించడం, అభినందించే గుణం, ప్రతిస్పందించడం, ఆసక్తి, విలువ కట్టడం, వైఖరుల పుట్టుక, వ్యవస్థీకరణ, వైఖరుల ఆచరణ. నెక్స్ట్, శీలస్థాపన, ఆకర్షణీకరణ, సాధారణీకృత ప్రవృత్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.